చలో ఎక్కుదాం మన మంచ. సో కందినైతే మొత్తం కోసి ఇక్కడ 2 గూళ్ళు వేసిండ్రు. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి పొద్దున్నే చేనికి వచ్చిన మామ. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది అట్లా. మన చేనులో కంది ఉన్నదని చెప్పిన కదా. సో కందినైతే కోసినాం ఆల్రెడీ, ఒక కడ గూడు పెట్టినాం. ఇక దానికైతే పందులు వస్తే ఖరాబ్ చేస్తాయని చుట్టూ ఇక మొత్తం ఈ తీగ కట్టడానికి అయితే చేనికి వచ్చిన. ఇక ఇన్ని రోజులు అయితే చేనికి పండొచ్చిన మామ. ఇక ఈ తీగ కడితే భయపడతాయని తీగ పట్టుకుని వచ్చిన. సో ఇప్పుడైతే మన గూళ్ళ దగ్గరికి పోతున్నాం, చూపెడతా మన గూళ్ళని. లాస్ట్ వీడియోలో చూపెట్టినప్పుడు పత్తి మంచిగా వేయలేకుండా మామ. ఇప్పుడైతే మొత్తం పత్తి మంచిగా వేలింది. ఇంకా కొన్ని వేలేది ఉన్నది, ఇలా మొత్తం కాయలున్నాయి కానీ ఇంకా ఇప్పుడే వేలుతుంది. మనం మొన్న పెట్టిన వీడియోలో అయితే పత్తి అసలు పేలి లేకుండే, ఇప్పుడైతే కొంచెం బాగానే వేలింది. యాక్చువల్లీ మనం రోజు శనికి పండొచ్చేది కానీ నిన్న నైట్లో రాలేదు. సో ఇక్కడైతే మంచి కాడ ఒక క్యాన్ ఉంది, అలాగే ఒక వాటర్ బాటిల్ ఒక క్యాన్ ఉన్నది. సో పైన ఇంకా మొత్తం మన బట్టలు ఇప్పుడు తీసుకుపోవాలి ఇంటికి పోయేటప్పుడు. ఇప్పుడైతే మనం గూళ్ళ కాడికి పోదాం. గూళ్ళ కాడికి పోయి మొత్తం గూడలు కట్టి తీగ కట్టి పడేయాలి పందులు రాకుండా. సో చూసుకోవచ్చు మొత్తం కంది అయితే మొత్తం మనలు కోసి ఇక్కడ గూళ్ళు వేసిండ్రు. 2 గూళ్ళు మాత్రమే వెళ్ళినాయి మామ, ఎక్కువ వెళ్ళలేదు. సో కందినైతే మొత్తం కోసి ఇక్కడ 2 గూళ్ళు వేసిండ్రు. ఇట్లా మొత్తం చుట్టూ పేక్ కట్టిండ్రు పందులు రాకుండా భయపడాలని. సో ఇప్పుడు మనం ఇదే గూటలకు మనం మన దగ్గర ఉన్న తీగను కట్టాలి. అందులో వస్తే ఈ గూళ్ళని బంతి కడతాయని ఇప్పుడైతే ఇట్లా మన వాళ్ళు ప్లాన్ చేసిండ్రు. ఇప్పుడు దీనికి మనం తీగ కట్టాలి, మన దగ్గర తీగ. చలో కట్టి పడేద్దాం ఇక. చలో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఇక మనం కట్టుడు. బయట నుంచి కడదాం. పడుతుంది గొప్ప తీసి దీని అమ్మ. సో ఇక మొత్తానికి అయితే తీగ కట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. 2 వరుసలు కట్టాం, చూపెడతా. సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసి ఇట్లా అని మొత్తం ఇట్లా దింపుకొని చుట్టూ మొత్తం కట్టిన. సో 2 వరుసలు అయితే కట్టినాం. ఇగో ఇదొక వరుస, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, కింద ఒకటి మీద ఒక 2 వరుసలు కట్టినాం. మనం 1/2 కిలో తీగ తెచ్చినాం. మొత్తం చుట్టూ కట్టాక ఇంకా ఇంత తీగ మిగిలింది. ఇగో ఇంత తీగ అయితే మిగిలింది. ఇప్పుడు దీని అయితే ఇంటికి కొంట పోవాలి. మనం వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. మన మంచంలో ఉన్న బట్టలు అయితే పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక ఇప్పుడైతే మనం మంచకాడికి పోదాం. మన బట్టలన్నీ మొత్తం ఈ మంచంలో ఉన్నాయి. బట్టలన్నీ తీసుకొని ఇక చలో ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే బట్టలు దిద్దాం, చలో ఎక్కుదాం మన మంచ. ఇదొక్కటి, సో ఇది ఈరోజు వీడియో. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. రైట్, మరి ఉంటా.